యొక్క రైతులకు సంబంధించి ఇష్యూ కాబట్టి గోదావరి జలాలు పోయి కాబట్టి ఇది యొక్క తప్పుడు సమాచారంతో ప్రజలకు తప్పుడు సంకేతాలు పోయే అవకాశం ఉంది కాబట్టి ఇది రెక్టిఫై చేసే బాధ్యత ఒక మాజీ మంత్రిగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీకు చెప్పే బాధ్యత ఉంది మీ ద్వారా ప్రజలకు. మాకు నిన్నటి నుంచి ఒక అనుమానం వస్తుంది, మరి రాష్ట్రంలో పరిపాలించే కాంగ్రెస్ ప్రభుత్వమా లేకుంటే ఎన్డీఏ భాగస్వామ్యమా? ఏపీ రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే అక్కడ పోయి ఎస్ మా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామ్యం మేము సపోర్ట్ చేస్తాము అని మోడీ వచ్చి యోగా చేసినట్టు చేస్తే చెప్పుకోవచ్చు, పోలవరం డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుతుంటే ఎవరిని కాపాడుతందుకోసము ఈ బండి సంజయ్ ఇలా మాట్లాడుతూ దాంతోపాటు ఈ బీజేపీ నాయకులందరంగా ఎవరిని కాపాడుతున్నారు? ఇంకా కూడా వాళ్ళకి భ్రమ ఉంది. మా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటారు ఏంది? పొద్దున్నైతే ప్రభుత్వాన్ని విమర్శించాలంటే మా కేసీఆర్ విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఈరోజు మారిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం సోయి కూడా లేకుండా పోయింది. ఎగ్జాంపుల్ దయచేసి నిన్న బండి సంజయ్ కొన్ని మాటలు మాట్లాడినారు, దానికి పాయింట్ టు పాయింట్ మీకు క్లారిఫికేషన్ మీ ద్వారా ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది.